तुम्हारा नाम क्या है? वीणा। मुंबई కాదు. ఓ తెలుగా? మన పేరు సత్తి. నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా? ఫీల్డ్లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా? హలో, మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా, తర్వాత అవును నాకు చూపించడానికే ఇంత సిగ్గుపడుతున్నావు. రేపు జనాలు లక్షల మందికి ఏం చూపిస్తావమ్మా నువ్వు? కరెక్టే. ఇలాంటి ఇండిసెంట్ ఫెలోస్ వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ మీరా? ఏం సార్ ఈ అమ్మాయి? నేనంతా చూశాను రా. ఒక మాట చెప్తాను, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి లేరు అంటారు. నిజానికి వాళ్ళు రారు. ఎందుకో తెలుసా? నీలాంటి లోఫర్స్ ఉండి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి. అదిగా సార్. షడప్ రాస్కెల్. హీరోయిన్ గా అవడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు, అభిమానం, మర్యాద ఉండవనుకున్నావా? వాళ్ళు మన ఇంట్లోని ఆడపిల్ల లాంటి వాళ్లే. ఆ ప్లేస్ లో కూర్చుంది మన మనుషులను కూర్చుడు. నీ ఉద్దేశం మారుతుంది. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు. సార్ తప్పైంది సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్. ఈసారికి నన్ను క్షమించండి సార్. నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను. నీలాంటి వాడు ఉంటే నా పరువు, నా కంపెనీ పరువు పోతుంది. మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు. పో అవతలకి. సార్ సూపర్ వీణా, నువ్వు ఇలాగే కష్టపడితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేస్తావు. నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్తావు. థ్యాంక్ యూ సార్. ఇంకో డాన్స్ అమ్మాయి, ఇలాంటి డాన్సు నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ట్రెండ్ మారిందమ్మా. ఇప్పుడు కురకారికి కాళ్ళు చేతులు ఊపుతో సరిపోదమ్మా. ఏమో పలి, ఇంకేమో పల్ సార్. నా తలకాయ వదిలే. ఇదిగో డైరెక్టరు, ఇలాంటి టేస్ట్ లేని మనుషులు పెట్టుకుంటే మన సినిమా వేస్ట్ అయిపోద్ది. థియేటర్లో చప్పట్లు కాదు చెప్పులు పడతాయి. ఆ తర్వాత మనం ఆఫీస్ తాళం వేసుకుని అడుక్కు తినాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. మీకు ఎలాంటి డాన్స్ కావాలో చెప్పండి, చేయిస్తా. నువ్వు చేయించేది నా సెల్కి రీఛార్జి. మీ ఇద్దరు కలిసి ఏ మాత్రం చేయించారో నేను చూశానుగా. మీ వల్ల కాదు గాని నేను చెప్పి చేయించుకుంటా. వీణా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు గాని నువ్వు అడిగేస్తే అదిరిపోవాలి, చెయ్యేస్తే చెరిగిపోవాలి. కుర్రకారంతా నీ పిచ్చిలో పడిపోవాలి. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టక నిన్ను తలుచుకుంటూ గిల 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 కొట్టుకోవాలి. నాకు అలాంటి డాన్స్ కావాలి. రెడీయేనా? రెడీ సార్. హే హే రసిక బాలిక, ఈ సన్యాసిని రంజింపచేసినది ఇక చాలే. మిమ్మల్ని మేము సంభోగించుట ఆమోదయోగ్యం. ఆ దుష్ట మంత్రి కోరిక సిద్ధించుటకు ఈ బాలికను నగ్న బలికి సిద్ధం చేయండి.
కోరుకున్న లక్షణాలున్న ఈ అవివాహిత అయిన బాలికని నీకు బలి ఇచ్చి తన రక్తంతో నీకు అభిషేకం చేయబోతున్నాను. నన్ను ఆశీర్వదించు తల్లి. అమ్మ చేతిలో శిరస్సు పడిపోయింది. మంత్ర ప్రభావం నిర్వీర్యమైంది. ఏంటి అవతారం? ఎవరు లేరే? సరే పద, ముందు కాలికు ఇంటికి వెళ్దాం. రా కూర్చో. డ్రైవర్ ఇంటికి పోనీ. ఓ అభం శుభం తెలియని అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం చేస్తారా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నేను వాళ్ళ భాగోతం బయట పెట్టి జైలు పాలు చేస్తాను. నానా నాకేం నచ్చలేదు. ఏంట్రా మందా బ్రాండ్ మార్చా? కాదయ్యా, నక్షత్రాన్ని కమల ఇంట్లో పెట్టడం. అంటే ఇంటికి తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే ఉంచేసుకుందామనా? దాన్ని వీడు ఓకే గాని ఈ ఏజ్ లో ఆ ఏయటం కాదరా, దాన్ని లేపేద్దామని. ఇంకా ఆలస్యం ఎందుకు? లేపేస్తే ఒక పని అయిపోతుంది. లేపేస్తే మనం ఇరుకుని పడిపోతా ఉండ బాబు. అవును బావా, నిజమే కదా. ఓరి నా పిచ్చి బినామీ, మనకు కావాల్సింది దాని చావు కాదురా, సీఎం పదవి. ఈసారి మిస్ అయినా వచ్చే అమావాస్యకి దాన్ని బలేస్తా. అప్పటి వరకు మన కమల్ దగ్గరే ఉంటుందరా. అక్కడి నుంచి తెప్పించుకుంటే అది కమల్ ఇంట్లో ఉందంటే బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓటు లాంటిదిరా. మనం తీస్తే గాని బయటికి రాదు.